నమస్తే అండి. బెండకాయ కర్రీని చాలా టేస్టీగా చేసుకుందాము. ఈజీగా కూడా ఉంటుందండి. బెండకాయలు చక్కగా కడిగేసేసి వాటిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 2 ఎండుమిర్చి మధ్య కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు గింజలు, ఒక పావు స్పూన్ పసుపు. ఈ విధంగా తాలింపులో పసుపు వేసుకుంటే కర్రీ బాగుంటుందండి. తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు క్రష్ చేసి ఉంచినవి, అవి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుందాము. 2 కానీ 3 కానీ మన ఇష్టం అండి. తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే బెండకాయ ముక్కలు వేయగానే మనం సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల బెండకాయ చక్కగా ఫ్రై అవుతుందండి, గుజ్జు గుజ్జుగా అవ్వదు. ఒకసారి ఇలా మనం కలిగి పెట్టేసుకొని మూత అయితే పెట్టకూడదు, లిడ్ లేకుండానే దీన్ని 3 వంతులు ఫ్రై అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకుంటూ ఉండాలి. గరిటతో తిప్పితే ఏంటంటే గుజ్జు గుజ్జు అవుతుంది. అందుకని కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఇలా పైకి ఫ్లిప్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఎగరవేసినట్టుగా చేసుకొని చేయాలండి. ఇందులోకైతే ఇప్పుడు మనం పొడిని రెడీ చేసుకుందాము. ఒక 3 స్పూన్ల పల్లీలు, కొంచెం జీడిపప్పు, 1 స్పూన్ నువ్వులు, ఈ మూడింటిని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పొడి చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, ముందైతే నువ్వులు వేసుకోకూడదు. ఈలోపు కర్రీ ఏమైందో చూద్దాము. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆ పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీనిని 3 వంతులు వేగింది కదా, ఇక ఇప్పటి నుండి ముక్కలు అయితే గుజ్జు అవ్వవు. మనం గరిటె కాకుండా ఇట్లా అట్లకాడ టైప్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయి. తర్వాత ఇప్పటి నుండి మనం మూత కూడా పెట్టేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు పైన లిడ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చూసారా ముక్కలన్నీ ఎలా విడివిడిగా వస్తున్నాయో. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయండి. ఇక ఈ పొడిని కూడా యాడ్ చేసుకుందాము. చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లిడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే సరిపడా కర్రీకి కారాన్ని వేసుకుందాం. ఈ కారం వేసుకొని మొత్తం కర్రీకి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకుంటే ఇక మనకి కర్రీ రెడీ అయినట్టేనండి. బెండకాయ కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని యాడ్ చేయటం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సైడ్ డిష్గా వాడుకోవచ్చు, లేదా మామూలుగానైనా చేసుకోవచ్చు. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.